హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఏంటి జిల్లేడు చెట్టు చూపిస్తూ ఉంది అని చూస్తున్నారా? నిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత వచ్చే దోవలో ఇక్కడైతే చాలా జిల్లేడు పూలైతే ఉన్నాయి. చెట్టుకి సందులేవండి, ఎక్కువగా పూసేసున్నాయన్నమాట. ఇంకా నాకు చెట్టుకి పువ్వులు చూసినా, ఇంకా ఇలాంటి జిల్లేడు పూలు ఏవి చూసినా కానీ దేవుడికి పెట్టడానికి తెచ్చేసుకోవాలి అనిపిస్తుంది. జిల్లేడు పూలైతే ఎక్కువగా గుడిల్లోనే వాడుతారు కదా. ఈరోజు సండే కదా, రేపు మండే కదా, శివాలయంకి ఎలాగో వెళ్తాం కదా అని చెప్పి అయితే నేను ఆ పువ్వులన్నీ అయితే చిన్న చిన్నగా పాలు కారకుండా జాగ్రత్తగా అయితే ఒక్కొక్కటిగా అన్నీ చుంచుకొని కవర్లు అయితే వేసుకొని వచ్చేసి ఇంటికాడ ఇలా కూర్చొని అయితే మాలలాగా అయితే అల్లేసానండి. నాకు చాలా ఇష్టం అండి, ఇలాగా దేవుడికి మాలలు అల్లాలంటే చాలా ఇష్టం నాకు. ఇంకా ఒక్కొక్కటిగా ఇలాగా పువ్వులు, మల్లెపూలు, సన్నజాజులు అల్లుతాం కదా, అలాగైతే అల్లానండి. ఇంకా సూది దారంతో కూడా సన్నగా పొడవుగా గుచ్చితే చాలా బాగుంటుంది. అవి కొంచెం ఉంటే అలా చుట్టితే సరిపోతుంది. ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాగైతే అల్లేసానండి. ఇంకా పక్క రోజు సోమవారం అంటే ఈ రోజేనండి ఇంకా నేను స్వామివారికి ఇచ్చే, స్వామివారు కూడా శివయ్యకు అలంకరణ చేశారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.